కూటమి ప్రభుత్వం ఏర్పడడంతో తమ అమరావతి అభివృద్ధి చెందుతుందని స్థానిక రైతులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. రాజధాని అమరావతి కోసం ఆరుగాలం పండే భూముల్ని త్యాగం చేశామని తెలియజేశారు. రాజధాని కోసం 1500 రోజుల పాటు నిరసనలు దీక్షలు చేశామని అన్నారు. తాజాగా అమరావతి అభివృద్ధి పనులు ఊపందుకోవడంతో స్వయంగా ప్రధాని చేతుల మీదుగా రీలాంచింగ్ కార్యక్రమం జరుగుతుండడంపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అమరావతి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. రాష్ట్ర ప్రజల అమరావతి రాజధాని కళ సాకారం కాబోతుంది. ఇప్పటికే అమరావతి నిర్మాణం పనులు కూడా వేగంగా కొనసాగుతున్నాయి. దాదాపు 40,000 కోట్లకు పైగా అమరావతి ప్రాంతంలో కూడా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మే 2వ తారీఖున ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీద కూడా ఏదైతే రాజధాని పనులు ఉన్నాయో అవి రీలాంచింగ్ కార్యక్రమాన్ని భారీ ఎత్తున ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇప్పటికే ప్రభుత్వం మే 2న జరిగే ప్రధాని నరేంద్ర మోడీ సభకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే దీనిపైన ఇప్పటికే రాజధాని ప్రాంత రైతులు దాదాపు వాళ్ళు ఎన్నో త్యాగాలు చేసి రాజధాని కోసం వాళ్ళు దాదాపు తమ భూములు కూడా వాళ్ళు ప్రభుత్వానికి ఒక మాటతోనే వాళ్ళు ఒక పిలుపుతో ఇవ్వడం జరిగింది. దాదాపు 33,000 ఎకరాలకు పైగా భూములు కూడా వాళ్ళు రాజధాని ప్రాంతం కోసం ఇచ్చారు. దాని తర్వాత కూడా రాజధాని కోసం కూడా అమరావతి రాజధాని ప్రాంతంలో ఉండాలని చెప్పేసి కూడా వాళ్ళు ఎన్నో పోరాటాలు ఎన్నో నిరసనలు చేశారు. దాదాపు 1500 రోజుల పాటు కూడా వాళ్ళు పెద్ద ఎత్తున పిల్ల పాపలు ముస్లిం ముతక అందరూ కలిసి కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అయితే ప్రస్తుతం చూసుకుంటే అయితే త్వరలో కూడా మరో 3 ఏళ్ళలో కూడా రాజధాని ప్రాంతంలో మొత్తం జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా అమరావతి రాజధాని రాబోతుంది. దీంతో మాట్లాడేందుకు కూడా ప్రస్తుతం మనతో పాటు కూడా రాజధాని ప్రాంత రైతులు ఉన్నారు. వారిని అడిగి అసలు రాజధాని అమరావతి రాబోతుందంటే వాళ్ళ ఆనందం ఎలా ఉందో, వాళ్ళ సంతోషం ఎలా ఉందో, ప్రధాని నరేంద్ర మోడీ చిత్రములుగా మరోసారి ఈ రీలాంచింగ్ కార్యక్రమం జరగబోతుంది. వాళ్ళ మాటలో మనం తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, అంటే ప్రధానంగా చూసుకుంటే రాజధాని అమరావతి రాబోతుంది అంటే మీరు ఎన్నో త్యాగాలు చేశారు. దాదాపు 33,000 ఎకరాలు భూములు ఇచ్చారు ల్యాండ్ పూలింగ్ ద్వారా 29 గ్రామాల ప్రజలు. దాని తర్వాత మీరు ఎన్నో పోరాటాలు చేశారు. ఇప్పుడు మీరు ప్రధాని నరేంద్ర మోడీ చిత్రములుగా ఈ కార్యక్రమం జరగబోతుంది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్? ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరగాలని చెప్పి మేము కోరుకుంటాం జరుగుతుంది. ఎందుకంటే 14లో మేము భూములు ఇవ్వడం జరిగింది, 15లో భూములు ఇవ్వడం జరిగింది. జరిగిన తర్వాత కొన్ని రోజుల పాటు ఈ వర్కులు జరగటం కానీ ఇవన్నీ కానీ అంతా మాకు సక్రంగానే జరిగింది. ఆ తర్వాత 19లో గవర్నమెంట్ మారటం జరిగింది. ఆ మారిన దగ్గర నుంచి గవర్నమెంట్ మారిన దగ్గర నుంచి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి 5 సంవత్సరాలు కూడా ఎదురు చూడటం జరుగుతుంది. ఈ కాలం ఎప్పుడైపోద్దా, మనం ఎప్పుడు బయటపడతామా అని ఎదురు చూడటమే సరిపోయింది. ఎటోగట్ట 24లో గవర్నమెంట్ మళ్ళీ రావటం జరిగి కూడా ఒక సంవత్సరం ఇంచుమించుగా అవుతుంది. అతని గవర్నమెంట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఏం అభివృద్ధి కానీ ఏం పుల్లదీసి ఇటు పెట్టలేదు. చాలా బాధేసింది. గవర్నమెంట్ ఎప్పుడు మారుద్దా అని ఎదురు చూసాము. కానీ ఈ గవర్నమెంట్ వచ్చింది, ఇప్పటికే సంవత్సరం గడిచిపోయింది. ఇంకా టైం ఎప్పుడు కవుద్దా అనే అనేక రకాలైన భయాలు ఉన్నాయి ఇక్కడ రైతుల్లో. ఈ భయాలన్నీ మోడీ గారి సభ ద్వారా విన్నవించి మాకు కొంత ధైర్యాన్ని ఇచ్చి ఊతం ఇచ్చి చెప్పి మాకు వెళ్తారని ఆశిస్తున్నాం. అనేక రకాలుగా ఇబ్బందులు పడడం, ఈ ఇబ్బందులన్నింటినీ తెరదించుతారు మోడీ గారు అని చెప్పి మేము ఆశపడుతున్నాం. రైతులు ప్రధానంగా అంటే ఇక్కడ ఏదైతే అమరావతి రాజధాని ఉందో అక్కడ దీనికి ఖచ్చితంగా పార్లమెంట్లో చట్టబద్ధత తీసుకోవాలని చెప్పేసి కూడా రైతులు తమ కోరికని నరేంద్ర మోడీ ముందుకు తీసుకెళ్తున్నారు. అదే చెప్పండి, మీరు అసలు రాజధాని ప్రాంతం ఇప్పుడు పునర్భవం వస్తుంది. ప్రధాని నరేంద్ర మోడీ ముందుగా రేపు 2వ తారీఖున రీలాంచింగ్ కార్యక్రమం, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అమరావతి రాజధాని అనేది పునఃప్రారంభానికి మరి అలాంటి రోజు వచ్చింది. మరి ఆ పునఃప్రారంభానికి మోడీ గారు స్వయంగా వస్తున్నారు అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా అమరావతి రైతులు ముఖ్యంగా చాలా సంతోషిస్తున్నామండి. అమరావతి అనేది ఏ వ్యక్తిదో, ఏ కులానిదో, ఏ మతానిదో కాదు. ఇది అందరిది, ఇది ప్రజలందరిది. ఆంధ్ర ప్రజలు కళ, ఈ కళని సాకారాన్ని చేయటానికే మోడీ గారు ఆంధ్రప్రదేశ్కి రాజధాని అమరావతి అనేది ఉండాలి అని చెప్పి ఈరోజు మళ్ళీ శంకుస్థాపన చేయడానికి వస్తున్నారండి. ఇక్కడ ప్రజలందరం కూడా స్వాగతిస్తున్నాము. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు, మాకు చాలామంది కూడా ఉద్యమం అప్పుడు చాలామంది మద్దతు ఇచ్చారు. వారందరూ కూడా ఇప్పుడు వచ్చి ఇక్కడ ఈ సభలో పాల్గొనేటటువంటి కార్యక్రమానికి ముందుకు వస్తున్నారండి. మరి ఇవాళ గతంలో ఏదైతే విధ్వంసం జరిగిందో ఆ విధ్వంసం అనేది మోడీ గారికి తెలుసు, మరి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, పవన్ కళ్యాణ్ గారికి తెలుసు, చంద్రబాబు నాయుడు గారు స్వయంగా పడ్డాం మేమందరం బాధలు రైతులు. మరి అలాంటిది రిపీట్ కాకూడదని చెప్పి మళ్ళీ మోడీ గారు వస్తున్నారు. మోడీ గారు చేస్తారని రాజధాని నిర్మాణం జరుగుతుంది, అనేక ప్రాజెక్టులు కూడా నిర్మాణం జరుగుతాయని మేము ఆశిస్తున్నామండి. మరి ఇప్పుడు త్రిమూర్తులు అంటే ఆ రోజుల్లో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అని చెప్పుకునేవాళ్ళం. ఇప్పుడు త్రిమూర్తులు అంటే చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, వీరందరూ కూడా రాజధానికి మరి వాళ్ళ సహాయ సహకారాలు ఏంటి, మరి వాళ్ళు ఏదైనా సరే
మరి సహకరించి అమరావతిని రాజధానిగా నిర్మించి మరి ముందుకు పోతాము. ఇదే జరుగుద్ది. ముందు రోజుల్లో కూడా ఎవరొచ్చినా కూడా అమరావతిని తీసేయకుండా ఒక ప్రతిపాదన అనేది మరి మోడీ గారు చేయాలి అని చెప్పి అమరావతి రైతులందరం కూడా ఆశిస్తూ ఉన్నామండి. అలాంటిదే జరుగుతుంది. ఈరోజు మరి రేపు 2వ తారీఖున మరి అలాంటి హామీలు ఇస్తారు. విభజన హామీలు ఏదైతే జరిగినాయో ఆ హామీలన్నీ కూడా నెరవేరటానికే వస్తున్నారని చెప్పి మేమందరం ఆశిస్తున్నామండి. మనకు ఇక్కడ రాజధాని ప్రాంత రైతుల మటుకు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే తమ నిరసన కావచ్చు, తమ భూములు త్యాగం చేయడం కావచ్చు, దాని ఫలితం ఇప్పుడు కనిపిస్తున్నాము. చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఖచ్చితంగా, అలాగే ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో, అలాగే త్రిమూర్తులు అని చెప్పే నరేంద్ర మోడీ కావచ్చు, సీఎం చంద్రబాబు నాయుడు కావచ్చు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారథ్యంలో కూడా ఖచ్చితంగా రాజధాని పూర్తవుతుందని చెప్పేసి మాకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా ప్రధాని సభను విజయవంతం చేస్తామని చెప్పేసి కూడా ఇక్కడ రాజధాని ప్రాంత రైతులు ఎంతో ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ అరుణ్తో శ్రీనివాస్, అమరావతి నుంచి.